దాదాపు 20 సంవత్సరాలు 2 దశాబ్దాల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వచ్చిన ఒకే ఒక అవకాశం. 2004 తర్వాత కేంద్రాన్ని బలంగా డిమాండ్ చేసే అవకాశం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కండిషన్స్లో రాష్ట్రాన్ని డివైడ్ చేశారు. తెలంగాణ ప్రజలకి ఖచ్చితంగా తెలంగాణ కావాల్సిందే. అలాంటి కండిషన్స్లో ఆంధ్రప్రదేశ్ని ఒక స్పెషల్ కండిషన్స్లో డివైడ్ చేసేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలి తీసుకున్న రాజకీయ నిర్ణయమైనా కావచ్చు, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో వాళ్ళు బలంగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి మేము అడగలేము, కేవలం మేము క్వశ్చన్ చేయలేము, కాలర్ పట్టుకుని అడగలేము, కేవలం అడిగి రిక్వెస్ట్ చేయగలం కానీ గట్టిగా అడగలేము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా సరే, కేసులకు భయపడ్డారని ప్రతిపక్షాలు అన్నా సరే, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ అవ్వనొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కారణం చెప్పొచ్చు. ఇదంతా రాజకీయ పరంగా వ్యక్తిగతంగా చాలా నిర్ణయాలు ఉన్నాయి. అయితే ఎలాంటి నిర్ణయం ఎవరు తీసుకున్నా సరే ప్రతి ఒక్కరికి ప్రత్యేక హోదా కావాలి అనే ఒక ఖచ్చితమైన సంకల్పం అందరిలో ఉండింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ప్రజలకు కూడా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఉండింది, పవన్ కళ్యాణ్ గారితో సహా. సో ఇప్పటి పరిస్థితులకు వస్తే ఒకవేళ ఎన్డీఏ కూటమే గనక ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే తెలుగుదేశం పార్టీ విల్ బి ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ. 16 ఎంపీ సీట్లతో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ టు తెలుగు స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం వచ్చే అవకాశం. అసలు ప్రత్యేక హోదా టాపిక్ ఎందుకు వస్తుంది? అది ముగిసిపోయిన అధ్యాయం కదా అని వ్యూవర్స్ కానీ, చూసే వ్యూవర్స్ కానీ, లేకపోతే విశ్లేషకులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఒకవేళ అనుకుంటే, రాజకీయాలలో ముగిసిపోయిన అధ్యాయాలు ఏమీ ఉండవు బ్రదర్. చరిత్ర చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత లింగ్విస్టిక్ స్టేట్స్కి మేము వ్యతిరేకం. ఒకవేళ లాంగ్వేజ్ ఆధారంగా రాష్ట్రాలు ఇవ్వాలి అనుకుంటే తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రాలో ఉండే ప్రజల్ని విడదీసి ఒక రాష్ట్రం ఇవ్వాలి అనుకుంటే దేశం యొక్క ఇంటిగ్రిటీకి అది ముప్పు అని చెప్పి జేవీబీ కమిటీ కావచ్చు, ఎస్కే దార్ కమిటీ కావచ్చు, ఈ 2 కమిటీలు లింగ్విస్టిక్ స్టేట్స్కి మేము వ్యతిరేకం, ఇది దేశ ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం అని చెప్పి ఆంధ్ర ప్రజలకు ఒక రాష్ట్రం ఇవ్వని పక్షంలో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అవటం జరిగింది. కాబట్టి ఎన్ని ఫినాన్స్ కమిషన్లు చెప్పినా, ఏ కమిషన్ చెప్పినా ఇది రాజకీయంగా మాట్లాడుతూ కేవలం రాజకీయంగా దీన్ని హోల్డ్ చేయటమే కానీ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడే మనం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, రాజధాని లేదు, అప్పులు ఉన్నాయి, లోటు బడ్జెట్లు ఉన్నాయి అని చెప్పి మన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇవి కాకుండా పోలవరం, రెవెన్యూ డెఫిసిట్, వెనుకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కావచ్చు, లేకపోతే రావలసిన నిధులు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, పెట్రోకెమికల్ యూనివర్సిటీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు. వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇవన్నీ కొత్తగా చెప్పట్లేదు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత, ప్రత్యేక పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనే ఒక చట్టం చేయబడింది. ఈ చట్టంలో ఇచ్చిన హామీలు ఇవి. మీరు కొత్తగా మాకేం చేయక్కర్లేదు, 10 సంవత్సరాల క్రితం చేసిన చట్టాన్ని మీరు అమలుపరచండి అని అడిగితే చాలు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక చరిత్ర ఉంది. మీరు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు జిఎంసి బాలయోగ్ అనే ఒక తెలుగువాడిని తీసుకెళ్ళి స్పీకర్గా కూర్చోబెట్టినట్టు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అవ్వటానికి కీలక పాత్ర పోషించినట్టు, లేకపోతే మొత్తం దేశంలో జరిగే ఎన్నికలు ముందుకు తీసుకొచ్చినట్టు మీకు ఒక చరిత్ర ఉంది. కానీ అది చరిత్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. రాజధాని లేదు, లోటు బడ్జెట్లో ఉంది, పోలవరం కంప్లీట్ కాలేదు, రాష్ట్రం ఒక దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇదే సరైన సమయం. ఒకవేళ మీరు ఈ టైంలో ప్రత్యేక హోదా గనక తీసుకురాగలిగితే మీరు మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
కేంద్రాన్ని మెడలు వంచి మరీ ఇరకాటంలో పెట్టి డిమాండ్ చేసి ప్రత్యేక హోదా తీసుకొచ్చే కేవలం ఒకే ఒక్క లైఫ్ టైం ఛాన్స్ ఇది. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన ఇనీషియల్ డేస్లోనే జరగాలి. ఒకవేళ లేట్ అయితే చిన్న చిన్న పార్టీలన్నీ ఫిరాయింపులు జరిగి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు బలం కావాలి కాబట్టి చిన్న చిన్న పార్టీల నుంచి ఫిరాయింపులు జరిగితే ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకవేళ బీజేపీకి సరైన మెజారిటీ వస్తే మన దగ్గర ఉండే ఛాన్సెస్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. సో మేక్ ఇట్ ఫాస్ట్.